వచ్చున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను బ్రతుకు దినములంటే కృపాక్షేమములే నేను వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంతని చెప్ప ముందు ఆయన ఒక మాట అన్నాడు మొదటి వచనంలో, యెహోవా నా కాపరి. అందుకే చెప్పండి కూడా దేవుని మహిమపరచుకుంటూ ఉంటుంది. ఈ దినం కూడా సీయోను సంఘానికి నిజమైన కాపరి ఎవరు? ఎవరు నిజమైన కాపరి? యేసయ్యనే, యెహోవాయే. యెహోవా నా కాపరి నానాడు ఎలాగా దావీదు ధైర్యంగా చెప్పాడు. ఎందుకంటే దావీదు గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎవరుంటే గొర్రెలు మేపుతున్న ఒక కాపరి, గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిగా ఆ అనుభవం ఉంది కనుకనే దేవుడు దాన్ని ఎలాగా కాచుచున్నాడు, కాపాడుతున్నాడు అని చెప్పి ఆయన ఈ కీర్తనలో తనకు అనుభవాన్ని రాస్తూ దీంట్లో ఊడగమైన మర్మాలు మనకు కూడా తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినంలో కూడా సీయోను సంఘం యేసు మహారాజు పట్టణంలో ఒక చిన్న గ్రామంలో దేవుడు దిగి వచ్చి ఆయన ఏర్పరచుకున్న పరిచర్యలో అంతేదిన మర్మమైన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న ఆ మర్మాన్ని మొదటి 2 వచనంలో రాయబడినట్టుగా ఆ బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చిన యేసయ్య అంతే దినంలో కూడా ఆయన ఒక సంఘానికి ఏమై ఉన్నాడంటే కాపరి అయి ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని బిడ్డరా. ఆయననే కాపరిగా ఉండి తన సంఘాన్ని ఏం చేస్తున్నాడంటే ఈ వాక్యం మనం ఏది చదివినామో అంతని తన బిడలకు ఈ కంచిగా వేసి ఈ దినం కూడా ఆయన బలాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఈ బల్లా పరిచయంలో మనం వెళ్ళబోతున్నాము. కానీ మనకు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానం నేటికి మొదటిగా యెహోవానే మనకు కాపరిగా ఉంటున్నాడు. హల్లెలూయా. అందుబట్టి మనకి ఏం కలగదంట? నాకు లేమి కలగదు. అది చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏమీ కలగదు కదా, లేమి కలగదు. లేమి కలగదు, లేమి అది ఏమీ కలగదు చెప్పకూడదు. లేమి కలగదుంటే నాకు ఏది కొద ఉండదు, ఏది తక్కువ ఉండదు, అంతే కదా, కొరత ఉండదు. ఆమె చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తుంది. యెహోవా నా కాపరి కనుక ఏ విషయంలో కూడా నాకేముండదు, ఏ లేమి కలగదు. అంటే నాకు ఇది తక్కువ, అది తక్కువ, అనారోగ్య పరిస్థితి, ఆ పరిస్థితి లేదు, ఏదో ఒక పోరాటం, ఇది ఇంత ఏది కూడా కలగదు. గట్టిగా చెప్పండి కూడా లేమి కలగదు అంటే. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ యెహోవాయే కాపరిగా ఉంటున్నాడంట. గట్టిగా మహిమపరచండి యేసయ్య. నేటి సీయోను సంఘం అంతట్లో దేవుడు ఈ వాక్యాన్ని ప్రకటించమన్నారు. మీ అందరికి ఎంత తెలుసు? మీకు సీయోను సంఘం ఎన్ని బ్రాంచ్లు అయింది మీకు తెలుసా? సీయోను సంఘం ఇప్పుడు తెలుసుకోండి. నేటి మొత్తం 4 బ్రాంచ్లు అయిపోయాయి. పాలూరులో ఫస్ట్ హెడ్ ఆఫీస్ అది. ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ స్టార్ట్ అయింది? పులివెందుల. సెకండ్ బ్రాంచ్ ఉయ్యూరు. థర్డ్ బ్రాంచ్ హైదరాబాద్. 3వ బ్రాంచ్ ఇప్పుడు నేటికి స్టార్ట్ అయింది. ఎక్కడ? జంక్షన్. చెప్పండి కూడా దేనికి మైండ్ పర్సన్. హల్లెలూయా. అక్కడ ఒక లేవనెత్తినాడు జంక్షన్ లో. నేటి జంక్షన్ లో జాన్ ఒక బ్రదర్ ఏర్పరచుకుని ఆయన ఇంట్లో నేటికి ఆరాధన స్టార్ట్ అయింది. గట్టిగా దేవుని మైండ్ పరుస్తాను. దేవుని బిడ్డరా, సీయోను సంఘం సైలెంట్ గా వెళ్ళిపోతుంది, లోకానికి దూసుకుని పోతుంది అన్నాడు దేవుడు. ఆయన పోయిన సంవత్సరం ఉపవాస కూడికలో మేమందరూ ఉపవాసం ఉన్నప్పుడు ఏదేది చెప్పాడు, పాడైన స్థలం కట్ట అన్నాడు, పాడైన పురములు కట్టబడతాది అన్నాడు, మీరు అక్కడంతా వెళ్తారన్నాడు. అన్ని ఈ సంవత్సరం జరిగించి ఈ ఉపవాస కూడికలో మనం 4 సంఘాలకు మనం ఏమైపోయినామంటే తల్లి సంఘంగా హెడ్ ఆఫీస్ గా సీయోను సంఘం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకొరకు? యెహోవా కాపరిగా ఉన్నాడు కనుకనే. ఒక సేవకుడు కాపరిగా ఉంటే ఇది ఇంత జరుగుతుందో చెప్పండి. ఎక్కడ అడుగు పెట్టిన సీయోను సంఘం అక్కడ దేవుడే దిగి వచ్చి అక్కడ యవనస్తున్న బంధకాలు తెంచి వాళ్ళ కుటుంబంలో ఉన్న బంధకములు తెంచి వేసి ఆ శక్తుల్ని వెళ్ళగొట్టి ఆ దురాత్మని మొత్తంగా పాదాలను తొక్కి వేసి ప్రవచించి వాళ్ళకి అభిషేకం ఇచ్చి వారి బలముగా భాషలతో వరములతో నింపి ప్రవచన వరం రిలీజ్ చేసి అంతేకాల అభిషేకం అంతని ఇచ్చి నూతన అభిషేకంతో నింపి అక్కడ సీయోను సంఘాన్ని దేవుడే ప్రారంభిస్తున్నారు. గట్టిగా సభలు కూడా దేవుని మైండ్. ఇది ఆశామాసగా జరిగే పరిచర్య కాదు. ఈ 1 సంవత్సరం లోపల మనకే తెలియకుండా 4 సంఘాలు ప్రారంభించబడింది. ఈ 4 సంఘంలో చూసుకుంటే జనాలు వస్తున్నారు, వాళ్ళు బలమైన కార్యాలు పొందుకుంటున్నారు. అక్కడ అందరూ ఏం చెప్తున్నారంటే ఇక్కడ యేసయ్య దిగి వచ్చినాడు, ఇక్కడ కూడా సింహాసనం వేసి ఆయన కూర్చున్నాడు, ఇక్కడ మేము ఏది అడిగినా మాతో మాట్లాడుతున్నాడు. సీయోను సంఘంలో ఎలాగ దేవుడు దిగి వచ్చి మాట్లాడుతున్నారో
అలాగనే మనకు బ్రాంచెస్ లో కూడా దేవుడే దిగి వచ్చి మాట్లాడి వారిని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ కూడా ఆయనే కాపరిగా ఉంటున్నాడు. అదిగా ఇక్కడ మొదటి వచనం చదువుతున్నా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. హల్లెలూయా. అప్పుడు మొదటిగా ఈ పరిచర్య జరిగించేది ఎవరంటే యెహోవా. ఆయననే కాపరిగా ఉండి అంత్య దినముల్లో భూమిలో ఉన్న అన్ని సంఘాలని కూడా సింహాసనం వేసి ఆయనే కూర్చుండి ఆయనే పరిచర్య చేస్తూ లేవనెత్తాలనేది గొప్ప మర్మం. ఇదిలా అందరూ చెప్తారు, రాజుగా రాబోతున్నాడు, ఏలబోతున్నాడు, చక్రవర్తిగా ఉండబోతున్నాడు. ఇది అంతా అందరికీ తెలుసు, కానీ ఎలాగ చేయబోతున్నాడు? సంఘాలంతట్లో దేవుడే ఆయనే సింహాసనం వేసి జకరియా గ్రంథం చదవండి. జకరియా గ్రంథం 6:13 చదవండి. జకరియా గ్రంథం 6:13. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అతడే యెహోవా ఆలయమును కట్టును, అతడే ఘనత వహించుకొని సింహాసనాసనుడై ఏలును. చూడండి బాగా, సింహాసనాసనుడే అతడు యాజకత్వం చేయ, అంటే పరిచర్య చేయగా, కాపరిగా ఉండగా. అక్కడ ఏమవుతుంది? వాళ్ళిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. చెప్పండి కూడా దేవుని 9% దేవుని బిడ్డగా. హల్లెలూయా. వారిద్దరు ఎవరెవరు? సంఘ బిడ్డలు. దేవునితో శరీరమైన సంఘానికి దేవునికి ఒక సమాధానం యోచన కలుగుతుంది. ఆ సమాధానకరమైన యోచన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఆ బలిష్ఠుడైన దూర చేతులు విప్పబడిన చిన్న పుస్తకం. ఆ సమాధానకరమైన యోచన దేవుడు లోకానికి ఇవ్వాలనిగా మొదటిగా ఆయనే దిగి వచ్చి కుడి పాదముని సముద్రం మీదను ఎడమ పాదముని భూమి మీదను మోపి తన సంఘాన్ని లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని 9% దేవుని కూడా. ఇప్పుడు సీయోను సంఘాన్ని గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. యెహోవానే కాపరిగా ఉంటున్నాడు ఈ సంఘానికి. ఆయన ఏం చేస్తున్నాడు? 2వ వచనం చెప్తుంది. ఆయన ఎలా నడిపిస్తున్నాడు చూడండి ఈ సంఘాన్ని. చదవండి. 2వ వచనంలో ఆయన తన నడిపింపు ఎలా ఉంటుంది అక్కడ చూస్తున్నాం. 2వ వచనం అది కాదమ్మా, ఇది కీర్తన 23:2. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. మొదటిగా కాపరి, నిజమైన కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెలను నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? పచ్చిగా గల చోటుకు నడిపిస్తాడు. చెప్పండి కూడా దేవుని 9%. హల్లెలూయా. దొంగ కాపరి ఏం చేస్తాడు? కూలికి వచ్చిన కాపరిని గురించి దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అక్కడ కాపరిని గురించి దేవుడు చెప్తున్నాడు. అవి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. అక్కడ దొంగ కాపర్లు ఏం చేస్తున్నారు? ఆ దొంగ ఏం చేస్తున్నాడు చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనంలో 9వ వచనం 10వ వచనం నుండి చదివితే, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును. చూడండి, కాపరి ఎవరు? గొర్రెలకు ఏం కలగడానికి వచ్చినాడట? జీవము కలుగటకు. తనకు ఇచ్చిన గొర్రెలని ఎట్టయినా జీవం ఇచ్చినా కాపాడదని వరకు వచ్చిన మంచి కాపరి మన యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న ఆ మంచి కాపరిని గురించి మనం కీర్తన 23లో చూస్తున్నాం. యెహోవాయే నా కాపరి అంటున్నాడు దావీదు గారు. ఇక్కడ చూస్తున్నాము ఆ కాపరి ఏం చేస్తున్నాడంట? చదవండి. జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. హల్లెలూయా. నిశ్చయంగా చెప్తున్నాను. సరే, ఈ మంచి కాపరి గొర్రెలకు ఏం కలగడానికి వచ్చినాడు? జీవము, తర్వాత అది సమృద్ధిగా కలగాలని వచ్చాడు. జీవం కలగాలి, మన సమృద్ధిగా కలగాలి. అదే వచనంలో రాయబడింది దొంగని గురించి రాయబడింది. ఓ దొంగ కాపరి గురించి రాయబడింది. ఆ దొంగ ఏం చేస్తున్నాడు చూడండి. దొంగ, ఆ కాపరి దొంగ, వాడి పేరే దొంగ. ఆ దొంగ కాపరి ఏం చేస్తున్నాడంట? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చాడు. హల్లెలూయా. కాపరి 2 రకమైన కాపరి ఉన్నాడు ఇక్కడ. ఒక కాపరి తన జీవాన్ని ఇచ్చాడు, అది సమృద్ధిగా కలగాలని వచ్చాడు. ఇంకో కాపరి దొంగతనం చేస్తున్నాడు. నీ ఆత్మని దొంగలిస్తున్నాడు, నీ ఆశీర్వాదాన్ని దొంగలిస్తున్నాడు, నీ సమాధానాన్ని దొంగలిస్తున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడంటే వాడు? మొదటిగా దొంగతనం, రెండోదిగా హత్య, మూడోదిగా నాశనం. ఈ 3 కార్యాలు వాడు చేస్తున్నాడు. మన కాపరి మంచి కాపరి, జీవం ఇచ్చి
నేను సమృద్ధిగా జీవంలో నడిపించాలని దిగి వచ్చినాడు. హల్లెలూయా. ఆ కాపరి గురించి 23వ అధ్యాయం చెప్తుంది, కీర్తన 23లో, యెహోవా నా మంచి కాపరి ఎక్కడ చేస్తున్నాడు, మన నడిపిస్తున్నాడంట పచ్చిగా గల చోట్ల. చప్పటి కూడా దేవుని పచ్చిగా గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడంట. తర్వాత పచ్చిగా గల ఆ గడ్డిని తిన్న దానికి ఏం కావాలి? ఆమేన్. హల్లెలూయా. చప్పటి కూడా దేవుని మహిమపరచండి. శాంతికరమైన జలము కావాలి. మామూలుగా ఏదైనా ఒక కాపరి నడి పెట్టుకోండి, ఏదో చెత్త నీళ్ళు ఉన్నా కూడా తీసుకుని పెడతారు. కానీ నిజమైన కాపరి ఏం చేస్తాడు? దానికి మంచి నీళ్ళు, ఎక్కడ మంచి జలం దొరుకుతుందో, శాంతికరమైన జలం ఎక్కడ ఉందో ఆ కాపరి తెలుసు కనుక ఆ కాపరి దాన్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సియోన్ సంఘం వచ్చిన బిడ్డలతో తెలుసుకోండి, మీకు ఈ రోజు మీరు ఏర్పరచబడిన మీరు సియోన్ సంఘం బిడ్డలు అందరికీ యేసయ్యని నిజమైన మంచి కాపరిగా ఉంటున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. దీనికంటే ఈ లోకంలో మీకు ఏ మంచి కాపరి భూమిలో ఎవ్వరు దొరకరు. మన దేవుడు మంచివాడు. ఆయనే దిగి వచ్చినాడు సియోన్ సంఘానికి, ఆయనే కాపరిగా ఉంటున్నాడు. ఈ కాపరి విడిచిపోయి మీరు ఎక్కడ ఏ కాపరి వెతికినా కూడా ఆ కాపరి మీకు నమ్మకంగా ఉంటాడు. హల్లెలూయా. ఓ సువార్తముతో మీకు పరిచయం చేస్తాడు, కానీ ఈ కాపరి ఏ సువార్తముడు మీ కొరకు జీవం ఇవ్వటకున్నాడు, సమృద్ధిగా కలవటకుని వచ్చిన ఈ కాపరి మంచి కాపరి. హల్లెలూయా. ఆయన సియోన్ సంఘంలో అంత్యకాలంలో తననే ఒక సంఘాన్ని ఏర్పరచుకుంటూ, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చెబుతుంది, ఇదిగో తలుపు ఎదుట నుండి తట్టుతున్నాను. చదవండి ఆ వాక్యము. ప్రకటన 3:20. ఆయన ఎలాగ తన సంఘాన్ని ఏర్పరచుకున్నాడు, ఎందుకు కాపరిగా ఉంటున్నాడు చూడండి సియోను సంఘానికి. ఆయన 2019వ సంవత్సరం నిష్ప్రయోజనమైన సేవకులు సువార్తికుడుగా ఉన్నప్పుడు, ఇదిగో నేను తలుపు ఎదుట నుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేసును. హల్లెలూయా. కాపరి చూడండి ఎలాగా కాపరి తనతో మందని మేపుతున్నాడు. తలుపు తట్టి ఆ ఇంటి లోపల వచ్చి నిజమైన సంఘంని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు సియోన్ సంఘంలోనికి తలుపు తట్టి లోపల వచ్చిన యేసయ్య తన సంఘాన్ని ఆయన్నే సింహాసనాసీనుడుగా ఉండి అతడే యాజనం చేస్తూ జకరియా 6:13 ప్రకారము తననే తన సంఘాన్ని కట్టున్నాడు. కనుకనే ఈ సంఘం ఎక్కడ అడుగు పెడుతుందో అక్కడ బలమైన ఉజ్జీవం లేస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆయన పచ్చిగా గల చోట్ల మని పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన జలం ఏద్దామండి. 3వ వచనం ఏం చెప్తుంది? చదవండి. ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇప్పుడు మన ప్రాణానికి ఏం చేస్తున్నాడు? ఆయన సేద తీర్చున్నాడు. ఇది ఒక గొప్ప మర్మం. మీకు తెలుసు, జీవములుగా ప్రాణం లేదు. అది ఈ లోకంలో పుడితే అంతే, మరణిస్తే దానికి ఏం లేదు, పరలోకం లేదు, ఏం లేదు. ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాట ఎవరిని గురించి చెప్తున్నాడు? సంఘంలో ఉన్న మణి గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ కలిగింది ఎవరు? ఆయన సృష్టించిన ఆయన పిల్లలు మాత్రమే. భూమిలో ఉన్న ఏ జంతువు కానీ ఏ జీవరాశులు కానీ ఏం లేదు. ఆత్మ మళ్ళీ దాన్ని బతకదు. అంటే పుడితే ఒకసారి అది భూమితో నశించిపోవాలి. కానీ మనకు దేవుడు ఆయనతో ఆత్మని ఇచ్చాడు, ప్రాణం ఇచ్చినాడు. మన శరీరముగా ఉంటున్నాం. మన ప్రాణానికి ఆయన ఏం చేస్తున్నాడంట? సేద తీస్తున్నాడు. హల్లెలూయా. మంచి కాపరి, ఆ కాపరి అయిన యేసయ్య నీ ప్రాణంలోకి ఆయన సేద తీస్తున్నాడు. ఎలాగా? తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించు. నీకు నీతి మార్గం తెలియదు, నాకు తెలియదు, ఏ మార్గం నడవాలనో. ఈ మంచి కాపరి నీ ప్రాణానికి నా ప్రాణానికి సేద తీర్చడానికి వరకు ఆయనే దిగి వచ్చి అంత్య దినంలో పాపముతో నిండి ఉన్న ఈ లోకంని ఉండి మన అందరినీ కూడా లేపాలని, బయటికి తీసుకురావాలని తన సంఘాన్ని ఏర్పరచుకున్న దేవుడు ప్రతి దినం కూడా మనతో దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడినప్పుడు మన ప్రాణానికి సేద తీర్చబడుతుందా లేదా? మీరే చెప్పండి. జరుగుతుందా లేదా? మనలో ఉన్న బాధలు వెళ్ళిపోతుంది, మనలో ఉన్న కష్టాలు వెళ్ళిపోతుంది, మనకున్న సమస్యలు వెళ్ళిపోతుంది, మనకున్న ప్రశ్నలు వెళ్ళిపోతుంది. ఈ క్వశ్చన్ ఆన్సర్ మనకు బదులు దొరుకుతుంది, బలహీనత వెళ్ళిపోతుంది. దేవుడు ఎందుకు ప్రాణం ఆ సేద తీర్చున్నాడు? అక్కడ ప్రాణములకు నేను ఆయన సేద తీర్చున్నాడు. నేను ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన ప్రాణానికి సేద తీర్చబడుతుంది. చెప్పండి కూడా 9% చేస్తున్నాడు. మన సియోను సంఘంలో ఉన్న గొప్ప పాస్టర్, గొప్ప దైవజనుడు,
అంటే ఈ రోజు వాక్యం దగ్గర 6:13 చెప్పినట్టుగా అతడే యాజకత్వం చేయగానే రాయబడింది. ఆయన యాజకత్వం చేసినప్పుడు ఈ భూమిలో ఎవ్వరికి తెలియని మర్మాన్ని ఈ సంఘానికి దేవుడు తెలియపరిచాడు. ఆయన తెలియపరిచి ఉన్నాడు. దాన్ని చూస్తూనే ఉంటున్నా. 2019 సంవత్సరంలో ఈ సేవకులు అల్ప నిష్ప్రయోజకమైన సేవకులు అయిన నన్ను దేవుడు పరలోకం తీసుకెళ్ళి అక్కడ చూపించిన దర్శనము భయంకరమైన ప్రజలు భయంకరంగా నాశనం అయిపోయిందని చూపించాడు. 2019లో నవంబర్ మాసంలో దేవుడు చూపించిన అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. అక్కడ యేసు ప్రభు రాకడ సమయంలో భూమిలో ఎలాగ జరగబోతుంది, ఏమేం జరగబోతుంది అని చెప్పి దేవుడు తన శిష్యులతో మాట్లాడిన ఆ వాక్యం చూడండి. అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని నేనే క్రీస్తునని చెప్పి ఎవరినిట పలుగురిని అంటే అనేకుని మోసపరుస్తాను. ఇది జరుగుతుంది తెలుసా నీకు? నేటికి యేసు ప్రభు వారిని మహిమపరిచేవారు లేదు. తననే అన్ని చేస్తున్నామని చెప్పి ఒకరోజు దేవుడు నాకు ఈ పరిచయం పిలిచినప్పుడు చెప్పారు, నోవా నీకు ఎందుకు నేను ఈ పరిచయం ఇచ్చాను తెలుసా? ఏ సమయమైనా నన్ను మహిమపరుస్తావా? నాకు వాగ్దానం అయ్యిందా? ప్రభు నా ప్రాణం పోయినా కూడా సరితండి నిన్నే మహిమపరుస్తాను చెప్పి. అప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న సంఘాలంతా ఉన్న వారంతా నన్ను మహిమపరచట్లేదు, తను తాను మహిమపరుచుకుంటున్నారు. లోకం మోసంలో పోతుంది. కార్యాలన్నీ నేనే చేస్తున్నాను. ప్రజలు నా కొరకు పరిగెత్తి వస్తున్నారు. లక్షల ప్రజలు వస్తున్నారు. అక్కడ అది చూసినప్పుడు అక్కడ ఉన్న నాయకుడిగా ఉన్న వారిని చూస్తున్నారు తప్ప నన్ను చూడటం లేదు నాడు. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తుంది. ఈరోజు సీయోను సంఘం ఎందుకు ఏర్పాడైంది భూమిలో? పరలోకంలో ఉన్న సీయోను సంఘాన్ని భూమికి ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు? ఆ పరలోకం ఎందుకు భూమికి దిగి వచ్చింది? అది అన్నిల మధ్యలో ఒక చిన్న స్వల్పమైన గ్రామం పాలూరు ఎందుకు దిగి వచ్చింది అంటే దేవుని మహిమపరుస్తుంది. చదివిన వాక్యం చెప్తుంది, నేనే క్రీస్తు. చదవండి అన్నమాట అన్నదా 5వ వచనం. అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి నలుగురిని మోసపరుస్తారు. పలువురిని లెక్కలేని వారిని మోసపరుస్తున్నారు. అతి దినములో ఇది జరుగుతుంది. ఇది వాగ్దానం నెరవేర్చబడింది. దేవుని మహిమపరుష తగ్గిపోయింది ఈ భూమి మీద. ప్రజలు దేన్ని చూసుకుని వస్తున్నారు? అక్కడ ఉన్న నాయకుడిని చూసుకుని, అక్కడ ఉన్న దేవుని చూసుకుని పరిగెత్తి వస్తారే కానీ దేవుని చూసుకుని రావటం లేదు. రూఢిగా పరిశుద్ధ ఆత్మదేవుడు బయటపరుస్తున్నాడు. ఈరోజు దేవుని చూసేవారు తక్కువైపోయినారు. అక్కడ ఉన్న దేవజనుని, అక్కడ ఉన్న పాస్టర్ గారి పేరు పెట్టుకుని ఆయన దగ్గర వెళితే స్వస్థత జరుగుతుంది, ఆయన దగ్గర పోతే నేను దీవించబడతాను వస్తారా కానీ నేను యేసయ్య దగ్గర వెళ్తే ఆశీర్వదించబడతాను, యేసయ్య దగ్గర వెళ్తే స్వస్థపరచబడతానని ఎవరు నోట్లో పలుకుతున్నారు చెప్పండి? ఈరోజు అందరూ చెప్తున్న మాట. ఇక్కడ వెళ్ళాను, అక్కడ వెళ్ళాను, ఆ పరిస్థితి వెళ్ళాను పేరు చెప్తారే కానీ అక్కడ ఉన్న వారు ఎవరు? ఇంత గొప్ప కార్యాలు చేసేది ఎవరు? దేవాది దేవుడు యేసయ్య అని హల్లెలూయా చెప్పండి కూడా. దేవుని మహిమపరచండి. దేవుని ఆయన అందరికీ చేసి ఆయన నిన్న బలముగా దేవుడు కొండగాడ ఉపవాస కొడిగా మాట్లాడారు. ఎంతో మేలు పొందుకున్నారు. ఎన్ని మరణ స్థితిలో వచ్చినప్పుడు కూడా ప్రాణం పోసి బతికించినప్పుడు కూడా ఆయన రొమ్ములు తన్ని వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అంత్య దినంలో ఇది జరుగును వాక్యం చెప్తుంది. తిమోతి రాసిన పత్రికలో ఉంది, ప్రజలు ప్రేమ లేకుండా పోతారని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారని, భయంకరమైన కాలంలో వస్తుంది పౌలు భక్తుడు బలముగా అక్కడ రాస్తున్నాడు. అంత్య దినంలో జరగదాని గురించి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనల్ని మేపుతున్న దానికి, మనని కాపరిగా ఉంటూ నడిపిస్తున్న సీయోను సంఘాన్ని నడిపిస్తున్న ఆ యజమానుడు, మన కాపరి మంచి యేసయ్య మనల్ని ఏం చేస్తున్నాడు తెలియక వచ్చి రుచి చూసి కూడా చాలా మంది వెనకబడిపోయిందా. దేవునికి మహిమ కలగాలి. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి. ఎంత దినం చెప్తున్నాడు, నీ ప్రాణానికి ఏం చేస్తున్నాడంట? సేద తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడు? 4వ వచనం చెప్తుంది. 3వ వచనంలో తన నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. సీయోను సంఘం ఉండబడితో నీతి ఏ మాత్రం కూడా చెల్లుబడి కాదు. ఆయనతో నీతిని బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఈ పరీక్షల ముందుకు నడుస్తున్నాం. ఎక్కడ వెళ్ళినా ఆయన దిగి వచ్చి మనల్ని కంచి వేస్తూ కాపాడుతూ, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనని ఎక్కడ కూడా చేయబడకుండా దేవుడు కాపాడు.
మన యవనస్తుడు మొన్న జంక్షన్ పోయినప్పుడు బాగున్నాడు. ఒక సైతాన్ని పెట్టుకున్న ఒక కుటుంబానికి వెళ్ళాము. అక్కడ దురాత్మని పారుతోతుంటే గబాన్ని యవనస్తుడు అప్పుడు వచ్చి ప్రవచనం చెప్తున్నాడు. నేను చూస్తుంటే ఆయన గొంతుని పెట్టేసి దేవుడు చెప్పారు, వెంటనే పోయి యేసు రక్తం క్రోషించి నీ చేయబడి ప్రార్థన చేయమన్నా. చేయబడి ప్రార్థన చేసి గద్దించగానే ఆ సైతాన్ని అతను వచ్చి విడవచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ సైతాన్ని తొక్కబడింది ఎక్కడ? సీయోను సంఘం అంతా కలిసి కొండగాడ ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా. కొండగాడ దేవుడు అంత మహిమ గల పరిచర్య సింహాసనం కూర్చున్నాడు. ఆయన మన కాపరిగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా ఎవరికి ఏ అపాయం రాకుండా మనని కాపాడుతూ వచ్చినాడు. దేని బట్టి ఇంత చేస్తున్నాడు? మన నీతిని బట్టి. అక్కడ వాక్యం చెప్తుంది, తన నీతిని బట్టి. అక్కడ ఆ వాక్యం చదవండి. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును. తన నామమును బట్టి నీతి మార్గంలో తన నామముని బట్టి, యేసయ్య నామముని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించినాడు. హల్లెలూయా. చెప్పండి కొడితే ఏమైపర్సం. ఎన్ని సమయములు మనకు దేవుడు పదే పదే వచ్చి మనతో మాట్లాడుతూ, మనని కాపాడుతూ, మనకు మేలు చేస్తూ, మన బాధల్లో కుంగిపోయిన సమయంలో, మన నేమిలో ఎన్ని వచ్చినప్పుడు కూడా దేవుడు ఎంతో మేలు చేస్తూ కూడా ఎంతో మంది నటికి నమ్మకంగా నిలబడినారు. దేవుని సన్నిధిలో ఆయన నీ ప్రాణానికి సేద చేసినాడు, ఎంతో మేలు చేసినాడు. కానీ ఆయనకు నమ్మకంగా చివరి వరకు ఉండేవాడు ఎంతమంది. నేటి బల్ల తీసుకుపోతున్నా. ఆయన నీతిని బట్టి ఈ బల్ల, మన మంచితనాన్ని బట్టి ఈ బల్ల కాదు. నేనే గొప్ప సేవకుడు ముందు మీ ముందుకు నిలబడి ఏం వాక్యం చెప్పాను నాకు ఏ అర్హత. ఆయన సింహాసనం వేసి కూర్చుని ఆయన చేస్తున్నాడు పరిచర్య. ఒక్కొక్క బిడ్డని పేరు పెట్టి పిలిచిన వచ్చాడు. నేను ఎవరైనా ఎవరింటికి నా వెళ్ళి మీరు రండి సీయోను సంఘానికి పిలిచినాను, మీరు ఎవరో చెప్పగలుగుతారా సాక్ష్యం? ఒక్కరు కూడా మీరు చెప్పరు. దేవుడి మిమ్మల్ని నడిపించినాడు. చెప్పండి కూడా దేవుని 9% దేవుని పెడతారా? హల్లెలూయా. ఆయన మిమ్మల్ని నడిపించుకున్నాడు. ఆయన మంచి కాపరి కనుక నువ్వున్న పరిస్థితి ఆయన తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీకు ఎక్కడ పోయినా విడుదల దొరకదో తెలుసు ఆయనకు. ఆయన సంఘానికి వస్తున్నాయి విడుదల. హల్లెలూయా. అందుకే ఆయన దిగి వచ్చినాడు. అంతే దినంలో ఈ సీయోను సంఘానికి ఎందుకు దేవుడు దిగి వచ్చినాడు? ఆయన సంఘాన్ని ఎందుకు భూమిలో దించుకున్నాడు? ఈ భూమిలో ఉన్న వారికి ఎక్కడ కూడా రాబోయే విడుదల ఉండబోయేది లేదు. హల్లెలూయా. మంచి వాక్యం చదవబోతున్నా. భయంకరమైన వాక్యం చూడండి. మంచి వచనం చెప్తుంది, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. ఆమేన్. హల్లెలూయా. ఏమి అపాయం అది? గాఢాంధకారపు లోయ అని అపాయం. గాఢాంధకారపు లోయ. నేను కూడా దేవుడు వాక్యం ఇచ్చారు. ఎజెకియేలు గ్రంథం 37 కదా. ఎగెస్కేల్ 37వ అధ్యాయంలో లోయలో ఉన్న ఎముకలు చూసి ఆ ప్రవక్తను మాట్లాడమన్నాడు. అక్కడ ఆయన మాట్లాడుతున్నాయి, దానికి అంతటికి మళ్ళీ తిరిగి లేచి శరమ వచ్చింది, నరాలు వచ్చింది, అన్ని వచ్చినాయి, కానీ జీవం లేదు. కానీ అక్కడ ఆ ప్రవక్త చెప్తున్నాడు, ఆమె దానికి జీవం వచ్చేట్టుగా నువ్వు ప్రవచించమంటున్నాడు. ఈరోజు కూడా ఈ లోయలో మనం వెళ్ళిపోతుంటే మనం ఎలాగో దేవుడు కాపాడబోతున్నాడు. ఈరోజు మన వాక్యం ఈ 4వ వచనం చెప్తుంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమును నేను భయపడను. అపాయం, అపాయం అన్న మాట ఈరోజు ఉపాసకుడికి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మాట. దేవుని బిడ్డలు బాగా గమనించండి, సీయోను సంఘంలో గమనించుకోండి. భయంకరమైన అపాయకరమైన దినములు రాబోతుంది బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అపాయకరమైన దినములు రాబోతుంది పౌలు రూఢిగా మాట్లాడుతున్నాడు పత్రికలో. అపాయకరమైన దినములు రాబోతుంది. సీయోను సంఘంని ఎవరు ఆహ్వానించుకుంటున్నారో, సీయోను సంఘాన్ని ఎవరు నమ్ముతున్నారో, దేవుడు దిగి వచ్చినారని ఎవరెవరు నమ్ముతున్నారో, ఎవరి దగ్గర సీయోను సంఘం వెళ్తుందో, ఏ గ్రామానికి వెళ్తుందో, ఏ పట్టణానికి వెళ్తుందో, అక్కడ ఎవరైతే సీయోను సంఘాన్ని ఆహ్వానించుకుంటున్నారో ఈ అపాయత నుండి కాపాడబడబోతున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుని బిడ్డ, ఏంది అపాయకరమైన దినములు? ఎలా ఉండబోతుంది అపాయకరమైన దినములు? చూడండి, అక్కడ ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదవండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం. అపాయకరమైన దినములు ఈ లోకానికి రాబోతుంది. ఈ అపాయకరమైన దినములు ఎలా ఉండబోతుంది? 6వ దూత బూర ఊదినప్పుడు, 6వ దూత బూర ఊదినప్పుడు దేవుడు ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము ఒక కొమ్మల నుండి
ఒక స్వరము యూఫ్రటీస్ నదిలో యూఫ్రటీస్ నదిలో ఆ, అను మహానది యందు బంధింపబడి ఉన్న నలుగురు దూతలు వదిలిపెట్టమని ఒక బూర పెట్టుకుని బూర పెట్టుకుని ఉన్న 6వ దూతతో చెప్పగా వీటిని 9వ అధ్యాయం 13వ వచనం అయిపోయింది, 14వ వచనం 14 అయిపోయింది, 15. మనుషుల్లో 3వ భాగము సంహరింపవలనను అదే సంవత్సరమున అదే నెలన అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడిన 4 దూతలు వదిలిపెట్టబడిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైన ఆ అగాధములో, యూఫ్రటీస్ నదిలో కింద అగాధం ఉంది. అగాధంలో బంధించబడిన, ఆ పాతాళంలో బంధించబడిన ఆ దూదైన ఎవరు? పరలోకం నుండి దిగపోయిపోయినాడు కదా ఒక దూద. ఎవరు ఆయన? ఆయన పేరేంటి? లూసిఫర్, అంటే సాతాను. ఆ దూద పడిపోయినప్పుడు, ఈ దూదలు కూడా భూమి మీద పడినప్పుడు దేవుడు వారిని అగాధంలో బంధించి దానిపైకి యూఫ్రటీస్ నదిని పెట్టాడంట. చెప్పండి కూడా దేవుని మహిమపరచు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ యూఫ్రటీస్ నది ఆ అగాధం పైన వెళుతుంది. ఆ నది కింద 4 దూతల్ని బంధించి పెట్టినట్ట దేవుడు. ఆ 4 దూతల్ని ఏం చేయబోతున్నాడంట? 6వ దూత బూర ఊదినప్పుడు దాన్ని విడుదల చేయబోతున్నాడు. అది విడుదల చేయగానే ఏం జరగబోతుంది? కింది వచనం చెప్తుంది, చదవండి. గొర్రెపు రైతుల సైన్యములో లెక్క 20 కోట్లు వారి లెక్క ఎంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగ చూచి తిని ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి నెప్పు వలె ఎరుపు వర్ణము గంధక వర్ణము ఉండెను. ఆ గుర్రములు ఆ తలలు సింహపు తలలు వంటివి. వాటి నోళ్ళ నుండి అగ్ని ధూపగంధములు బయలుదేరి వెళ్ళను. హల్లెలూయా. ఈ దూతలు వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? ఈ దూతని దేవుడు విడుదల చేయబోతున్నాడు. విడుదల చేస్తే భయంకరమైన కార్యాలు భూలోకంలో జరగబోతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దీనిపైగా నేనేం చెప్పడానికి నాకు అధికారం లేదు. భయంకరమైన కార్యాలు జరగబోతుంది. ఏ కార్యాలు? మత్తయి సువార్త 24 మనం చదివినట్టు. ఇప్పుడు తీసుకుని మత్తయి సువార్త 24వ అధ్యాయం 5, 6, 7 వచనంలో రాయబడింది. యేసు క్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఏమేమి జరగబోతుంది రాయబడింది. చూడండి, 5వ వచనం చదివి 6వ వచనం చదవండి. మరియు వారి యుద్ధములు కూర్చియు యుద్ధ సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇది జరగవలసినది. అంతము వెంటనే రాదు. జనం మీదికి జనములు, రాజ్యం మీదికి రాజ్యములు ఎరచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవి అన్ని వేదనలకు ఆరంభం. దాంట్లో ఒక మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగు తమిళ బైబిల్లో ఉంది. వేదనతో ఇంకో మాట ఉంది, తెగులు కూడా రాయబడింది. హల్లెలూయా, తెగులు కూడా రాబోతుంది. అంత భయంకరమైన కార్యాలు దేవుడు చెప్పిన మాట అంతా నెరవేర్పు జరుగుతున్న కాలంలో ఉంటున్నా. ఈ 40 రోజులు ఉపవాస కూడికలో ఉంటున్న మన ప్రాణానికి దేవుడు సేద తీసేది మాత్రం కాదు, గాఢాంధకారపు లోయలను వెళ్ళినప్పుడు సియోను సంఘాన్ని కాపాడాలని ఈ 40 రోజులు ఉపవాస కూడికి ఏర్పరచుకున్నాడు. చెప్పండి కూడా దేవుని మహిమ. ఈ 40 రోజులు ఉపవాస కూడికి ఎందుకు? సియోను సంఘంలో దేవుడు దిగి వచ్చి ఈ మే మాసం జరిగిస్తున్న ఉపవాస కూడిక ద్వారా ఇలాంటి ఆత్మలంతా రక్షింపబడాలి. 24వ అధ్యాయం 22వ వచనం చదవండి. మత్తయి సువార్త 24:22. ఆ దినములు తక్కువ చేయబడబోతే పోయినలా ఏ శరీరయు తప్పించుకున్నాడు. బాగా ఉంచండి.
ఆ దినములు భయంకరమైన శ్రమల దినం రాబోతుంది. ఆ దినములు యేసుక్రీస్తు రాకడకు ముందుగా ఇది ఇంత జరుగుతుంది, యుగ సమాప్తి అప్పుడే రాదు అని చెప్పిన దేవుడు, నేను వచ్చేప్పుడు ఇంత చూసానని చెప్పిన దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఆ దినములు తక్కువ చేయబడపోతే పోయిన ఎడల ఏ శరీరం తప్పించుకోలేదు. చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అప్పుడు ఈ భయంకరమైన దినములు రాబోతుంది. దీని కొరకు కూడా దేవుడు ఏం చేయమన్నాడంటే అక్కడ ఏం చేయమంటున్నాడు, తప్పించుకున్న దాని కొరకు పని చేయమన్నాడు. కింది వర్షం అదే చదవండి, అదే వర్షం. ఏర్పరచబడిన వారు, చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏర్పరచబడిన వారు నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడిన, చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. దేవుడు ఏర్పరచబడిన వారి ద్వారా ఆ దినములు తక్కువ చేయబడను. సీయోను సంఘం ప్రారంభించి 7 ఏళ్ళైంది. యేసయ్య సింహాసనం వేసి కూర్చుని 7 సంవత్సరాలు పరిచయం చేస్తున్నారు. కానీ ఈ 2026 సంవత్సరంలో త్వరగా దేవుడు 4 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు గుంటూరు దగ్గర ఒక బ్రాంచ్ మనం వెళ్ళబోతున్నాం, కొత్తగా వెళ్ళబోతున్నాం. గుంటూరు పక్కన ఒక గ్రామాన్ని దేవుడే ఒక్కొక్కరు తీసుకుని వస్తున్నారు. వీళ్ళంతా ఎందుకొరకు వచ్చారు? వీరందరూ కలిసి మనం ప్రార్థన చేయాలి. ఏర్పరచబడిన వారుగా సియోను సంఘముగా మారిపోయి ఏర్పరచబడిన వారుగా ఉండి రాబోయే దినములు భయంకరమైన ఉగ్ర దినముని, ఈ భయంకరమైన శ్రమల కాలానికి లోకంలో వార్త తప్పించబడాలని ప్రార్థన చేయడానికి వరకు. హల్లెలూయా. ఈ 40 రోజులు ఉపవాసకుడిగా దేని కొరకు? ఈ భయంకరమైన శ్రమల కాలంలో ఏర్పరచబడిన వారి ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడంట? ఆ దినములను ఏం చేయబోతున్నాడు? తక్కువ చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. అప్పుడు సియోను సంఘంలో ఉన్న బిడ్డలంతా ఏర్పరచబడిన వారు మీ కొరకు దేవుని మహిమపరచండి. గట్టిగా చెప్పండి. మీ మీద ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు, మీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నాడు, ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు. మీరంతా ప్రార్థన చేస్తే ఆ దినం తగ్గిస్తాను నేను చూస్తుంటే మీరు సరిగా లేకుండా పోతున్నారే, మీరు వెనకబడిపోతున్నారని చెప్పి నేను కొండగాడు దేవుడు ఏడ్చాడు. అమ్మగారు సౌకర్యం అలా చెప్పారు సాక్షి. దేవుడు కన్నీరు కాచాడు. ఉదయం 5 గంటల ప్రార్థన కూడా సాక్షి చెప్పాడు. దేవుడు ఎందుకు ఏడవాలి? రాబోయే ఉగ్రత అంత భయంకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. లోకంలో ఎవరు కాపాడలేదు. అంత భయంకరమైన శ్రమల కాలం రాబోతుంది. ఈ 40 రోజుల ఉపవాసం తర్వాత దేవుడే సింహాసనం వేసి కూర్చుని ఆయన జరిగిస్తున్న ఈ పరిచర్య ఎందుకొరకు జరుగుతుంది? లోకాన్ని రక్షించడానికి వరకు. అంతే దినములో ఉన్న ప్రజలు, భూమిలో ఉన్న ప్రజల్ని కాపాడాలని, ఏర్పరచబడిన వారి ద్వారా ఆ దినములు తగ్గించాలని. చెప్పండి కూడా దేవుని మైండ్ దేవుని కొద్దివారు ఉన్నామని అనుకున్నారా? ఈ కొద్దివారు వేసే నమ్మకం ఉంటారు. ఈ కొద్దివారు ఏర్పరచుకుంటారు. అండ్ లక్షల మందిలో ఎంతైనా లక్షల మందిలో ఉన్నా కూడా సరే వారు స్వార్థంగా ఉండి వాళ్ళు దేవుని కొరకు నిలబడకుండా ఏ లాభం లేదు. కొద్దివారు ఉంటే కూడా నాకు నమ్మకంగా ప్రార్థన చేసేవాళ్ళు కావాలని వేసి అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడిని ఆ భయంకరమైన గాఢాంధకార లోయలో బయటికి తీసుకురావాలని నేను మాట్లాడుతున్నాను నీతో. ఆ వాక్యం ఇక్కడ చెప్పబడింది. కీర్తన 23వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన ఎలాగ మంది కాపాడుతున్నాడంటే చూడండి. అక్కడ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. సియోను సంఘంలో దువా చేసుకోండి. మీరు నమ్మకంగా ఆరాధనకు వస్తుంటే, నమ్మకంగా బల్లా పరిచర్య కానీ ప్రతి ఆదివారం కానీ వస్తుంటే ఈ మాట మీరు కూడా పలుకుతారు. హల్లెలూయా. రేపు రాబోతున్న భయంకరమైన శ్రమల మధ్యలో మీరు భయపడరు. దావీదు ధైర్యంగా పలికినట్టుగా మనం కూడా పలకబోతున్నాం. ఎంత గాఢాంధకారపు లోయలు లోకంలో జరిగినా కూడా నేను సంచరించినను నేను ఏ అపాయంకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటువు. హల్లెలూయా. అందుకటిగా చెప్పడు కూడా దేవుని మహిమపరచాలి. ఎందుకు? సియోను సంఘంలో ఆయన నాయకుడు, ఆయనే సింహాసన ఆసీనుడు, ఆయనే గొప్ప పాస్టర్, ఆయనే బిషప్, ఆయనే అన్ని ఈ భూమిలో ఏదేది పట్టం పేరు పెట్టినారో అంతా ఆయనకే. అపోస్తులు, ప్రధాన అపోస్తులు ఆయనే ప్రధాన యాజకుడు. ఆయన ఉన్నాడు కనుక అక్కడ చెప్తున్నాడు దావీదు గారు. ఏం చెప్తున్నాడంటే నేను భయపడను అంటున్నాడు. ఏ అపాయం నాకు భయపడను, నీవు నాకు తోడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు తోడై ఉండాలంటే సియోను సంఘంలో స్థిరపడు. ఆయన తోడై ఉండాలంటే సియోను సంఘంలో నిలబడు. ఇది యేసు మహారాజు పట్టణం సియోను సంఘం. దేవుడే దిగి వచ్చి జరిగిస్తున్న పరిచర్య. ఈ పరిచర్య దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు నీకు తోడై ఉంటాడు. ఆయన విడిచి దూరం పోయినావా రాబోయే ఉగ్రతను కూడా తగులుకుంటారు. నీ మీద కూడా అది ప్రభావం చూపిస్తారు. ఎందుకంటే సియోను సంఘం సహవాసం లేదు కనుక దానికి నీ మీద అధికారం వచ్చేస్తుంది. జాగ్రత్త దేవుని పెట్టారు.
ఈ రోజు దేవుడు ప్రవచనంగా మాట్లాడుతున్నాడు. 23వ కీర్తన ఎందుకు తీయమన్నాడు నాకే తెలియదు. వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. భయంకరమైన గాఢాంధకారపు లోయ రాబోతుంది. మీరు చూసి అందరూ లోకమంతా రొమ్మ కొట్టుకోబోతున్నారు. అప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? సీయోను సంఘం ఏం చేయబోతుంది? అక్కడ దేవుడు చూస్తున్నాడు కింద, అక్కడ నీ దొడ్డి కరయు నీ దండము నన్ను ఆదరించు. హల్లెలూయా. ఆయన దొడ్డి కర్ర, ఆయన దండం మనం ఏం చేయబోతుంది? ప్రతి అపాయం రాకుండా మనని కాపాడబోతుంది, ఆదరించబోతుంది. చబడి దేవుడి 9% దేవుడు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు ఈరోజు. ఎంత గొప్ప మర్మాన్ని విడుదల చేస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు భయంకరమైన శ్రమలోని మనం తప్పించాలని ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. ఈ బల్ల ఎందుకొరకు మనం బల్ల తీసుకుపోతున్నాము? ఆనాడు గొర్రెపిల్ల రక్తముతో దేవుడు ఎలా ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి బయట తీసుకుని వచ్చాడో, ఆ ఇంట్లో ఎలాగా వాళ్ళు రక్తం పోషించిన ఇంట్లంతా ఆ సంహారపు దూత, ఆ మరణ దూత వెళ్లకుండా దేవుడు ఎలాగ కావలి కాల్చాడో, అలాగా రాబోయే దినంలో జరగబోతున్న భయంకరమైన శోధనలో నేను కాపాడదాని వాళ్ళకి బల్ల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక, ఆయనకి స్తోత్రం కలుగుగాక. మీరు సీయోను సంఘం నమ్మగా ఉండాలి. సీయోను సంఘంలో నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. దేవుని కొరకు పరిగెత్తాలి. ఏర్పరచబడిన వారి ద్వారా ఆ దినం తగ్గించబడును చెప్పిన ఆ వాక్యం ఎవరి మూలంగా నెరవేర్చబడుతుంది? ఈ సీయోను సంఘంలో ఉన్న బిడ్డల ద్వారానే. హల్లెలూయా. చప్పట్లు కొడితే 9% దేవుడు. సీయోను సంఘంలో ఉన్న బిడ్డలు ఏర్పరచబడిన వారు కనుక నీ ప్రార్థన ద్వారా దేవుడు ఇది కార్యం జరిగించబోతున్నాడు. లోకమంతా రాబోతున్న ఉగ్రతని దేవుడు నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేయాలి, పరిచర్య చేయాలి, ఆయన కొరకు విడుదల పరిచర్య చేయాలి, నమ్మకంగా ఉండాలి. లోకంలో ఉన్న వారిని విడిపించడానికి ఎవరు ఉండరు ఆ దినంలో. సీయోను సంఘం బిడ్డలే పరిగెత్తాలి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, రాబోయే దినంలో సీయోను సంఘం బయటికి తెలియబోతుంది. ఏంటిరా ఈ సంఘంలో ఎవరే లేదు, కొద్ది మందిలో ఉన్నారు. సంఘానికి బిల్డింగ్ లేదు, చిన్నగా మందిరం ఏదో ఒక గుడిసెలాగా ఉంది. ఇక్కడ నుండి ఇంత భయంకరమైన అద్భుతాలు ఎలాగ జరుగుతుంది? ఈ భయంకరమైన ఈ శోధన కాలంలో వీరు వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేసిన అద్భుతాలు జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది. ఆ తెగుళ్ళ కాపాడబడుతున్నారు ప్రజలు. ఇదంతా ఎలాగ జరుగుతుంది? ఏ డాక్టర్ వల్ల కాలేదే, ఏ సైంటిస్ట్ కూడా కనిపెట్టలేకపోతున్నాడే. అంత భయంకరమైన ఈ శోధన కాలంలో ఎలాగ ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఆశ్చర్యపడబోతున్నారు. హల్లెలూయా. అక్కడ అందరూ తెలిసిపోతున్నారు నిజంగానే ఇక్కడ యేసయ్య ఉన్నారు. ఇక్కడ దిగి వచ్చినాడు యేసయ్య. ఆయన బలిష్ఠుడైన దూరంగా దిగి వచ్చి పరిచయం చేస్తున్నాడు. అందరూ రొమ్మ కొట్టుకుని రాబోతున్నారు. హల్లెలూయా. యేసు నామములో ఇది జరుగును గాక. ఆమేన్. థాంక్యూ లార్డ్. 6వ వచనం చెప్తుంది, 5వ వచనం చెప్తుంది, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. నీ శత్రువులు ఎదుట దేవుడు భోజనం సిద్ధపరచబోతున్నాడు. మీరు శత్రువులతో ఎవరున్నారో శత్రువులంతా చూసుకోవాలి, వారితో సమాధానం అయిపోండి. రేపు రాబోయే దినంలో వాళ్ళు ఉంటారో లేదో తెలియదు కనుక ఈరోజు ఎవరు శత్రువులను అందుతో మాట్లాడి బాగా సమాధానంగా ఉండేసేయండి. నీ శత్రువు ఎదుట దేవుడు బలాన్ని సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. నీ శత్రువు ఎదుట ఏం చేయబోతున్నాడు అంటే ఆయన నీవు భోజనం సిద్ధపరుస్తూ నూనెతో నా తల అంటి ఉన్నాను. దేవుడు తన అభిషేకంతో నింపుతున్నాడు. ఎందుకొరకు ఈ అభిషేకము? రాబోయే భయంకరమైన దినంలో దేవుని కొరకు పరిగెత్తాలి, ఆయన కొరకు బలంగా వాడబడాలి, ఆయన చిత్తం చేయాలి. కాపాడడానికి డాక్టర్లు దొరకరు, ఎవరు కూడా దగ్గర పోని పరిస్థితి ఉంటాయి. అందరికీ తెలుసు, COVID-19 వచ్చినప్పుడు ఒక్కరు కూడా ముట్టుకోముడి. ఎవరో దేవుడు చెప్పారు ఒక మర్మం వినండి. 2021 సంవత్సరం కోవిడ్ వచ్చి బాగా 2-3 ఏళ్ళు అయిపోయింది. సెకండ్ కోవిడ్ వచ్చి దేవుడు నాకేం చెప్పారు తెలుసు? లోకంలో చూడనవా భయంకరమైన పాపాలు విస్తరించదు. ఎంత చెప్పినా మాట్లేదు ప్రజలు. ఎప్పుడ పిల్లలే పోయి ఏం చేస్తున్నారు? పాపం చేసేస్తున్నారు. ఇప్పుడు పోయి పాపం చేయమని చెప్పున్నారు. అర్థమైనా మీకు? అప్పుడు పాపం తగ్గిందా ఎక్కువైందా? చెప్పండి. దేవుడు చెప్పింది శరీర సంబంధమైన పాపములు చిన్నపిల్లలే చేస్తున్నారు, నేను తెచ్చి పెట్టింది ఇది. ఇప్పుడు చూడు ఎంత తగ్గింది తెలుసా? ఇప్పుడు చెల్లించడం తగ్గిందా కదా? చూడు, దేవుడు చెప్పింది మీకు చెప్తున్నా సాక్షిగానే. ఎంతమంది భార్యాభర్తలు కూడా కలగకుండా ఉన్నారు తెలుసా మీకు? భార్యల భర్తలు వస్తే కూడా ఇలా మనకు ముట్టుకుంటారో ప్రాణం పోతుందేమో అని చెప్పి వారు కూడా ఒకరొకరు దూరంగా ఉన్న దినాలు ఉన్నాయి. దేవుడు చెప్పాడు. ఇది ఎవరు చేయగలుగుతారు చెప్పండి? ఒకరొకరు మొగముడు చేసుకున్నాము. ఏం వేసుకున్నాను? మాస్క్. భార్యాభర్తలు కూడా మాస్క్ వేసుకుని తిరిగారు.
దినాలు రాబోతుంది. హల్లెలూయా. భయంకరమైన దినములు, పాపం విస్తరించిపోతుంటే దేవుడు మాత్రమే ఆపగలడు. హల్లెలూయా. ఎవరి వల్ల కాదది, దేవునికే సాధ్యము గనుకనే భయంకరమైన కోత జరగబోతుంది. గట్టిగా చెప్పండి, కూడా దేవుని భయపరచండి. దేవుని బిడ్డల కోతలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడి సీఎం సంఘాన్ని ఏర్పరచు. మన కళ్ళారా చూడబోతున్నాము. భార్య భర్తలు కూడా కలవకుండా కోవిడ్-19 సమయంలో భయంగా ఇప్పుడు పడుకున్నారు. బయట ఇష్టానికి తిరిగి ఇచ్చలుడిగా తిరిగిన యవనస్తులు, ఇచ్చలుడిగా పోయి డేటింగ్ చేసుకున్న యవనస్తులు, కాలేజీ వెళ్తున్న పిల్లలు అందరూ భయపడి వణికిపోయినారు. హల్లెలూయా. ఇది ఎవరి వల్ల సాధ్యం? నా దేవుడు చెప్పారు, చూడండి, పాపాన్ని ఆపదానికి తీసుకుని వచ్చిన ఈ తెగులు నా కోత ఇదే నాడు. దేవునికి స్తోత్రం. ఎంత కూడా ఎక్కువ కోత వస్తుంది దగ్గర. జాగ్రత్త కలిగి మన సీయోను సంఘం ఎక్కడ అడుగు పెట్టిందో అక్కడ ఉన్న ప్రజలతో రక్షింపబడబోతున్నారు, కాపాడబడబోతున్నారు. హల్లెలూయా. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినం తగ్గించబడబోతుంది. హల్లెలూయా. ఈ సీయోను సంఘం ఏర్పరచబడిన వారి కనుక ఎక్కడ అడుగు పెట్టినామో ఆ సంఘంతో కాపాడబడబోతుంది. దాదాపు మనం ఎన్నో సంఘాలు వెళ్ళి వచ్చినాం ఈ మధ్య కాలంలో. కొద్ది దినాన్ని ఎన్నో సంఘాలు దేవుడు పెట్టేశాడు గట్టిగా. వారంతా సీయోను సంఘంలో కలిసిపోయినారు. ఇప్పుడు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు కూడా ఈ మర్మాన్ని తెలియపరుచున్నాడు. ఈ రోజు కూడా ఈ వాక్యం వింటున్న మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. చివరిగా అక్కడ ఒక వాక్యం చెప్పిన ముందుకు వెళ్తాను. 6వ వచనం చదవండి. 5వ వచనంలో, నా తలని అంటగొట్టి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. హల్లెలూయా. ఏ గిన్నె? ఈ రోజు మన కొరకు దేవుడు ఏర్పరిచిన గిన్నె ఏంటి? మీ అందరికీ తెలిసి ఏ గిన్నె తీసుకోండి. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27-28 చూద్దాం. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ తాగుడి. హల్లెలూయా. అందరూ చెప్పండి, దీనిలోనిది మీరు అందరూ తాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము. చెప్పండి దేవుని మహిమ కోసం. హల్లెలూయా. ఈ గిన్నె ఏమి గిన్నె? నేటి పొల్లి పారుతున్న గిన్నె ఎక్కడి నుంచి వచ్చింది? నేటికి అభిషేకం ఇంకా పొందుకుంటున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది? నా యేసయ్య ఆ రోజు కల్వరి శిలువలో ఈ గిన్నెగా మారిపోయినాడు, ఈ పాత్రగా మారిపోయినాడు. కనుకనే ఆ 3 మేకుల మధ్యన ఆయన కొట్టబడిన గొర్రె పిల్లగా, లోక పాపాన్ని మోసుకుని పోతున్న గొర్రె పిల్లగా ఆనాడు ఆయన కొట్టబడకుండా ఉండి ఉంటే, లూకా సువార్త 12:49 చెప్తుంది. చూడండి, లూకా సువార్త 12:49, నేను పొందవలసిన ఒక బాప్తిసం ఉన్నది, అప్పుడు నేను అగ్ని వేస్తాను. లూకా సువార్త 12:49లో, నేను అగ్ని వేయ వచ్చి తిని, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని, అది ఇది వరకే రగులుకుని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. దేవుడు చెప్తున్నాడు, తన శిలువ శ్రమని గురించి చెప్తున్నాడు. నేను పొందవలసిన బాప్తిసంలో కూడా ఏం శ్రమ ఉంటుంది చెప్పండి? యేసయ్య ఆల్రెడీ బాప్తిసం పొంది పరిచర్యకి వచ్చారు 30 సంవత్సరాలు. అక్కడ ఈ మాట చెప్పినప్పుడు పరిచర్యలో ఉంటున్నాడు, కానీ నేను పొందవలసిన శ్రమని గురించి బాప్తిసం ఉంటున్నాడు. శిలువలో ఆయన కొట్టబడదాని గురించి మాట్లాడుతున్నారు. ఆయన 3 మేకుల మధ్య లోక పాపాన్ని మోసుకొని పోయి బలియాగంగా చెల్లించబడబోతున్న ఆయనతో శరీరాన్ని గురించి చెప్తున్నాడు, నేను ఎంతో ఇబ్బంది పడబోతున్నాను. దాని తర్వాత ఈ భూమి మీద అగ్ని వేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడిగా యేసే దిగి వచ్చినాడు. ఇప్పుడు అంతే దినంలో పరిశుద్ధమైన దూరగా దిగి వచ్చినాడు. మనుషులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడాలి, మనుషులందరూ ఆత్మతో నింపబడాలి, అందరూ ఆయనతో శరీరంగా మారిపోవాలి, ఆయనతో పిల్లలుగా మారిపోవాలి. అందుకే అన్యుల మధ్యలో దేవుడు దిగి వచ్చినాడు బలిష్టమైన దూరగా. ప్రకటన గ్రంథం 10:1-2 ఇదే చెప్తుంది. ఆ అగ్ని వారెక్కడొంచి లేదు, పరిశుద్ధాత్మ దేవుడైన అగ్ని ఈ అంత్య దినములో సీయోను సంఘంలో దిగి వచ్చినది. హల్లెలూయా. ఈ అగ్ని ఎక్కడ వెళుతుందో అక్కడ అగ్ని వేయిస్తున్నాడు దేవుడు.
ఈ అగ్ని వేసినప్పుడు ఆ పట్టణం రక్షించబడుతుంది, ఆ గ్రామం రక్షించబడుతుంది, ఆ ఇల్లు రక్షించబడుతుంది. ఏ కుటుంబంలో ఎవరు సైతాన్లు ఉన్నా కూడా అంతటితో కేసి అక్కడ వాళ్ళు మంటిస్తున్నాడు అగ్నితో. హల్లెలూయా. అందుకని నీ జీవితం, నా జీవితం దేవుడు ఇచ్చిన ఇంత గొప్ప ధన్యతని మనం ఎప్పుడు కూడా కోల్పోకుండా మనకి ఇవ్వబడిన పిలుపులో, మనకి ఇవ్వబడిన పరిచర్యలో మన దేవుని కొరకు నమ్మకంగా వెళ్ళాలి. చివరి వాక్యం చదవండి, కీర్తన 23 చివరిలో. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు. అందరూ చెప్పండి, అందరూ పలకండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో, యెహోవా మందిరములో, యెహోవా మందిరములో, యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. ఈ అంత్య దినంలో యెహోవా మందిరం ఏది? ఈ అంత్య దినంలో యెహోవా మందిరం ఏది? ఎక్కడ ఉంది? ఏది యెహోవా మందిరం? ఈ సియోను సంఘమే. ఈ సియోను సంఘమే అంత్య దినంలో యెహోవా మందిరముగా ఉంది. ఆయననే మనలో నివాసం చేస్తున్నాడు. ఆ యెహోవా బలిష్టమైన దూతగా దిగి వచ్చినాడు మనలో. ఆ యెహోవాని ధరించుకున్న మనము, ఆ మేఘముని ధరించుకున్న మనము, మన ముఖం సూర్య బింబం వలె ప్రకాశించాలి. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుసు ఉండింది, మేఘధనుసు ఉండింది. నీ శిరస్సు మీద కూడా ఆ ఇంద్రధనుసు, మేఘధనుసు ఉండాలి. నీ పాదములు అగ్ని స్తంభంగా మారిపోవాలి. నీ చేతిలో చిన్న పుస్తకం ఉండాలి. నువ్వు కుడి పాదం సముద్రం మీద మోపాలి. నువ్వు ఎడం పాదం భూమి మీద మోపి సింహం ఆర్పాటించినట్టు ఆర్పాటించాలి. హల్లెలూయా. అందుకే చిరకాలం ఎక్కువ మంది ఉంటారు. ఈ వాగ్దానం పొందుతాం. సియోను సంఘ ప్రజలందరూ కూడా మండించబడుతురుగాక. మీరు అనేకుల్ని మండిస్తురుగాక. యెహోవా మందిరంలో ఎలా ఉండబోతున్నాం? మనంతా చిరకాలం ఉండబోతున్నాం. యెహోవా మందిరం ఎక్కడ ఉంది? అంత్య దినములో పరలోకంలో యెహోవా మందిరం, సియోను మందిరం భూలోకానికి దిగి వచ్చింది కనుక ఈ రోజు కూడా సియోను సంఘముగా, యేసు మహారాజు పట్టణంలో సియోను సంఘముగా పిలువబడుతున్న మనము ఎక్కడికి వెళ్ళినా మనం అనేకల్ని మండిస్తున్నాము. హల్లెలూయా. ఎందుకంటే బలిష్టమైన దూరతో అభిషేకం మన మీద ఉంది కనుక. యవనస్తులు ఇలా ఇంత బలంగా వాడబడుతున్నారు. ఇంతవరకు ఎక్కడ జరగని ప్రవచన మాటలు యవనస్తులోని దేవుడే దిగి వచ్చి ఎలాగో మాట్లాడుతున్నాడు. ఆ బలిష్టమైన దూరతో అభిషేకం యవనస్తుల దిగి వచ్చేస్తుంది. వారు బలముగా ఆ సాతాన్ని తొక్కుతున్నారు. అగ్ని పాదములు కలిగి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళలోని సింహం ఆర్పాటిస్తుంది. హల్లెలూయా. ఆ సింహం ఆర్పాటించినప్పుడు 7 ఉరుములు ఉరిమినట్టుగా వీళ్ళు ఉరుముతుంటే ప్రవచనాల మాటలు యెహోవా ఉరుముతున్నాడు. యెహోవా ఆజ్ఞించినప్పుడు ప్రవచించిన వాడు ఎవడు? ఆమోస్ 3:13 చెప్తుంది. మీరందరూ కూడా యెహోవాతో దూతలుగా వాడబడుతున్నారు. మీరు సింహం గర్జించినట్టు గర్జిస్తున్నారు. ఎవడసలుద్దా మీలో ఉండి దేవునితో బలమైన ఉద్యమం, అంతేకాలం ఉద్యమం లేవాలని ఈ 40 రోజులు ఉపవాసకుడికి ఏర్పరుచుకున్నారు. దీంట్లో మీరు సమర్పించుకొని ఈరోజు వాక్యంతో దేవుడు మాట్లాడి ఆ గిన్నె దేవుడు కాదు యేసే అని. ఆ గిన్నె నేటికి మన మధ్యలో పొల్లి పారుతుంది. ఆయన కాచిన రక్తం మన మధ్యలో ఉన్నది. ఆయన అభిషేకం మన మీద ఉంది. అగ్నిమైన వచ్చి తీర్చేట్టు దేవుడు ఈరోజు అగ్ని వేస్తున్నాడు. గమనిస్తున్నాడు. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించదురు. అపోస్తలులు 2:17 2:28 నెరవేర్చబడుతుంది. అది సియోను సంఘం లోకమంతటికి ఉద్యోగం తీసుకుని వస్తుంది. హల్లెలూయా. ఈ పరిచయం ఉన్నందుకు ఎంతో ధన్యులు ధన్యగా. నీకు ఇచ్చిన ధన్యత ఎంత గొప్పది. నీకు పిలువబడిన పిలుపు నీది ఎంత గొప్పది. నువ్వు నమ్మంగా ఉంటావా? దేవుని సమర్పించుకో, బలాన్ని సిద్ధపడుతుందాక. దేవుడి వాక్యాన్ని దీవించుకుందాక. థ్యాంక్ యూ జీసస్. మోకరించి అందరూ కొద్ది చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన చేస్తాం. విన్న వాక్యాన్ని వరకు ప్రార్థన చేయబోతున్నాం. దాంట్లోనే విజ్ఞాపన ప్రార్థన కూడా ఎప్సిలమ్మ గారు చేస్తారు. సాయిబాబు ఎప్సిలమ్మ గారు విన్న వాక్యాన్ని వరకు కొన్ని విజ్ఞాపన ప్రార్థనలు చేయని తర్వాత ఆరాధన చేస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ. హల్లెలూయా. 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 దేవానికి వందనాలు ప్రభా. పరిశుద్ధుడానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం తండ్రి. మహోన్నతుడ మహాగణడానికి స్తోత్రం తండ్రి. సర్వాధికారైన నా యేసయ్యానికి స్తోత్రం తండ్రి.
అయా ఆదివారం ఆరాధనలు విశ్రాంతి దినమున ప్రభా అయా నీ ఆరాధనలో తండ్రి నైనా అయా మమ్మల్ని నైనా తండ్రి నైనా అయా మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆరాధనకు నడిపించి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరచడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఈ ఆరాధన అంతటినీ ఘనముగా జరిగించినందుకు వందనాలయ్యా. పాటల ద్వారా స్తుతియాగం ద్వారా నీ వాక్యం ద్వారా మహిమపరచబడినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా అయ్యా ఈ ఆరాధన అంతటి మీ చేతులకు తీసుకుని నడిపించినందుకు నీకు వేలాది స్తోత్రాలయ్యా. అయ్యా నీ దాసుని ద్వారా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రం నాయనా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నా దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. తండ్రి నీ వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించిన గాక ప్రభా. అయా మీకు స్తోత్రము తండ్రి. అయా తండ్రి దేవా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రభా అయా నా తండ్రి ఇస్యోను సంఘాన్ని తండ్రి అయా మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. అయా అయ్యా నీకే వేలాది స్తోత్రైనా. ఈ 40 రోజులు ఉపవాస దినము తర్వాత భయంకరమైన రోజులు రాబోతున్నాయనే తండ్రి నువ్వు ప్రవచించిన దేవుడు యేసయ్యా తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించడానికి నైనా అయ్యా తండ్రి నైనా దేవా మీరు ఏర్పరచుకున్నందుకై నీకు స్తోత్రం ప్రభా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నా గిన్నె నిండి పొర్లుచ్చినది నూనెతో నా తల అంటున్నావు ప్రభా. అయ్యా మీకు వందనాలు తండ్రి. అయ్యా 23వ కీర్తనలో ఆయా ఉన్న వాగ్దానాలన్నీ నాయన అయ్యా మా అందరి నైనా అయ్యా 30 కుటుంబాలపై మా అందరిపై నెరవేర్చబడును గాక అయ్యా. అయ్యా చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తూ గాక నైనా అయ్యా తండ్రి అంతవరకు నమ్మకంగా అయ్యా చిరకాలము తండ్రి యెహోవా మందిరంలో అయ్యా మీరు దిగి వచ్చిన ఈ మందిరంలో తండ్రి నివాసం ఉండు గాక నైనా. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీకు వందనాలు. అయ్యా తండ్రి ఒక కుటుంబంగా అయ్యా తండ్రి నీ మందిరంలో తండ్రి నివాసం చేయడానికి కృప చూపండి అయ్యా. ఈ 40 దినాలు కూడా తండ్రి పరిశుద్ధంగా ఆచరించడానికి నైనా అయ్యా పవిత్రంగా ఈ 40 దినాలు ఉపవాస వ్రతాన్ని మేము ఆచరించని కృప చూపండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రం అయినా దేవానికి వందనాలు. సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నానయ్యా. అయ్యా సంఘాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకో. సంఘంలో ఉన్న సంఘ బిడ్డల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. అయ్యా ఇక్కడ చేరి వచ్చిన సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. ఒక్కొక్క కుటుంబాన్ని పేరు వచ్చి దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ఇంకా నీలో మేము తండ్రి ఎంతగానో ఎదుగుట కృప చూపండి అయ్యా. అయ్యా నీలో బలపడాలి ప్రభా, నీలో స్థిరపడాలి ప్రభా. కుటుంబాలు రక్షింపబడాలి. కుటుంబాలు నీ పరిచయం చేయడానికి కృపను దయచేయండి ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. ఈ సియోను సంఘం విస్తరిస్తుండగా అనేక బ్రాంచ్లు మీరు ఏర్పాటు చేసి ఉంటుండగా ప్రభా అయ్యా తండ్రి ఇంకా ప్రభా పరిచర్య విస్తరించబోతుందన్నావు, ఇంకా బలముగా కుమ్మరించబడుతుందన్నావు అయ్యా. అగ్ని గోళము